సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి తాండాలో వామపక్షాల నాయకులతో కలిసి మంత్రి జూపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి మాట్లాడారు. మొట్టమొదటి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొట్టారంటే, మనందరూ మనకు పెద్దలు చెప్పారు, మీరు జాతకుండా మీరు కూడా తెలుసు అనుకుంటా, ఎవరి రుణంలో మిగిలిపోవద్దు అని. అంతేనా? ఎవరి రుణం ఉంచుకోవద్దు అని. ఈరోజు మనం అందరం కూడా ఒకరికి రుణపడి ఉన్నాం. ఎవరి వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎందుకంటే 60 సంవత్సరాలు రాని తెలంగాణ, 4 కోట్ల ప్రజలు 65 ఏళ్ల నుంచి మా తెలంగాణ మాకు కావాలంటే ఎవరు ఇవ్వలే. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కన్న బిడ్డల తల్లుల కడుపుకోత ఎట్లుంటుందో, చనిపోయిన బిడ్డల కడుపుకోత ఎట్లుంటుందో, తల్లుల కడుపుకుంటుందో సోనియా గాంధీ తల్లి గారు తెలుసు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దని ఆంధ్ర వాళ్ళు అడుగడుగున అడ్డం పడ్డ ఢిల్లీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, నామరూపాలు లేకుండా పోతుంది తెలిసి కూడా సోనియా గాంధీ పెద్ద మనసు చేసుకొని 4 కోట్ల ప్రజల కళ నెరవేర్చాలని పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనం రుణం తీర్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. మీకు అల్టిగా అర్థం కావడం మాట చెప్తా. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి ఈ రాష్ట్రానికి కేంద్రం హైదరాబాద్లో 1000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ వచ్చిన ఆదాయం గతంలో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఖర్చు పెట్టేది, మనకు తక్కువ వచ్చేది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు, హైదరాబాద్ మనకి ఇచ్చినందుకు, రాజధాని ఉన్నందుకు హైదరాబాద్ వచ్చే ఆదాయం రాష్ట్రంలో వచ్చే ఆదాయం మనం ఖర్చు పెట్టుకున్నాం. కాబట్టి గతంలో 200 రూపాయల పెన్షన్ వచ్చేది, అది 2000 రూపాయల పెన్షన్ వస్తూ ఉందంటే తెలంగాణ ఇచ్చినందుకే. ఇలా 24 గంటల కరెంట్ వస్తుందన్నా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే. ఈ రోజున ఎకరాకు పంటకు 5,000 చొప్పున సంవత్సరం 2 పంటలు కలిపి ఎకరాకు 10,000 రూపాయలు వస్తుందన్నా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే. ఇట్లా ఇవన్నీ ఎన్నో. ఇలా మీ గ్రామంలో ఈసీ రోడ్లైనా, డాంబర్ రోడ్లైనా, డబుల్ రోడ్లైనా, ఇట్లా రకరకాల పనులు ఉన్నాయంటే, ఇలా కాలువలు ఇవన్నీ మంచి చెడువన్నీ వచ్చినాయంటే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకే. కాబట్టి ఇన్ని పనులు, ఇలా పేదలకు ఇంత మేలు జరిగే కార్యక్రమాలు చేసింది సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి, ఈనాడు సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ సంబంధించినటువంటి ఇలా డాక్టర్ మల్లు రవి గారు సోనియా గాంధీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తుంది. కాబట్టి ఈ మల్లు రవికి కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఓటేస్తే ఈ మల్లు రవి పోయి ఢిల్లీలో పార్లమెంటులో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఓటేస్తాడు. కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి మనం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి.